మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం కర్మ సన్యాస యోగం గురించి వివరిస్తుంది. కర్మలను చెయ్యాలా లేక త్యజించాలా అనే అర్జునుడి సందేహాన్ని కృష్ణుడు నివృత్తి చేస్తున్నాడు. జ్ఞానమార్గం, కర్మమార్గం వేరువేరు కావని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, జ్ఞానమార్గము అంటే సాంఖ్యయోగము మరియు నిష్కామ కర్మ మార్గము అంటే కర్మయోగము వేరువేరు అని అజ్ఞానులు అంటే పరిపక్వత లేనివారు మాత్రమే చెబుతారు. కాని పండితులు అంటే అసలైన జ్ఞానం తెలిసినవారు అలా చెప్పరు. ఎందుకంటే ఈ రెండు మార్గాలలో ఏ ఒక్కదానిని సరిగ్గా ఆచరించినా రెండింటి ఫలాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఒకే లక్ష్యానికి చేర్చే రెండు దారుల్లాంటివి ఇవి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఆధ్యాత్మిక మార్గాల మధ్య భేదాన్ని చూడవద్దు అని. పైకి వేరుగా కనిపించిన అన్ని సాధనల గమ్యం అంతరంగ శుద్ధి, ఆత్మజ్ఞానమే. ఒక మార్గాన్ని శ్రేష్టమని మరొకటి తక్కువని వాదించుకోవడం అనవసరం. రెండింటి సారాంశం ఒకటేనని గ్రహించడమే అసలైన వివేకం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పని ద్వారా లేదా జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా కూడా భగవంతుడిని చేరవచ్చు. మన బాధ్యతలను ఫలాపేక్ష లేకుండా శ్రద్ధగా చేయడం కూడా ఒక గొప్ప యోగమే. అదే సమయంలో శాస్త్రాలను చదివి సత్యాన్ని తెలుసుకోవడం మరో మార్గం. ఏది ఎంచుకున్నా పూర్తి నిబద్ధతతో చేస్తే చాలు, రెండింటి ప్రయోజనం మనకు లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.